హలో ఫుడీస్, ఈరోజు నేను మెత్తటి చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 కప్పులు వీట్ ఫ్లోర్ తీసుకొని, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, అందులోనే 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, ఇలా నేను చూపించే విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీ అనేది మెత్తగా వస్తుంది. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మెత్తగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత స్మూత్గా చపాతీ అనేది మనకు వస్తుంది. ఇక్కడ నేను చూపించే విధంగా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇలా చేసుకున్న చపాతీని మళ్ళీ కలుపుకుంటూ వెజ్ కర్రీతో అయినా నాన్ వెజ్ కర్రీతో అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎంత బాగా కలుపుకుంటూ ఉంటే అంత బాగా చపాతీ అనేది మనకి మెత్తగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ముద్ద ఎలా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది ఇంకా మెత్తగా రావాలి అంటే ఇంకొక 10 మినిట్స్ బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి దీనిని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి చపాతీ ముద్ద ఎంత మెత్తగా వచ్చిందో. ఈ మెత్తని ముద్దని రౌండ్గా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దల్ని ఒక్కొక్కటిగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు చూడండి నేను చేసిన చపాతీ పీటకు అసలు అంటలేదు. సో మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతీ అంత మెత్తగా అంత స్మూత్గా వస్తుంది. కొంచెం కూడా తడి లేకుండా మనం ఇప్పుడు ఐరన్ కడాయి మీద ఈ చపాతీని కాల్చుకుందాం. ఈ చపాతీని ఐరన్ కడాయి మీద మాత్రమే కాల్చుకోవాలి. నేను ఈ చపాతీని అసలు ఒక చుక్క ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. ఇలానే చపాతీని సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి కాబట్టి నేను ఇలానే కాలుస్తాను. ఇలా చపాతీలో ఉన్న తడి పోయేంత వరకు బోత్ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఇలా ఒత్తుతూ కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఈ చపాతీని వెజ్ కర్రీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ నేచర్. ఇప్పుడు చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది కదా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుతూ ఉంటే కార్నర్స్లో తడిపోతుంది. సో ఇది స్మూత్గా వచ్చిన చపాతీ ఇప్పుడు నేను చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.